ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ ఆరోగ్య శాఖ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా చేపట్టినటువంటి ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆరోగ్య సంబరాలను ప్రారంభించినారు. సాయంత్రం 3:30 గంటలకి అంటే 3:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంయుక్తంగా ఈ ఆరోగ్య ఉత్సవాలు ప్రారంభించినారు. ప్రస్తుతం మనం ఉన్నాం ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో. ఈరోజు ఈ యొక్క వేడుకల్లో భాగంగా దాదాపు 200కు పైగా అంబులెన్స్లు 102 సర్వీసెస్ని 300కు పైగా అంబులెన్స్లు 102 సర్వీసెస్ని కూడా ప్రారంభించినారు. వీటితో పాటుగా సివిల్ అసిస్టెంట్లు ఇటీవల ఎవరైతే నియామకం పొందనున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, అదేవిధంగా 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల సైతం నియామక పత్రాలను ప్రభుత్వం అందించింది. వీటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా తరలించినటువంటి ఏర్పాటు చేసినటువంటి 16 పారామెడికల్ కాలేజెస్ వాటికి కూడా ఈరోజు వర్చువల్గా ముఖ్యమంత్రి ప్రారంభించినారు. మొత్తం ఈ 16 యొక్క నర్సింగ్ కాలేజ్ విషయానికి వచ్చినట్టు ఒక్కొక్క నర్సింగ్ కాలేజ్ 60 26 కోట్ల రూపాయలతో ఈ నర్సింగ్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిని జనగామ, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నారాయణపేట, నిర్మల్, రామగుండం, రంగారెడ్డి, వికారాబాద్, నర్సంపేట, యాదాద్రి, ఆందోళనలో ఈ యొక్క నర్సింగ్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో నర్సింగ్ కాలేజీలో 60 సీట్లు దాదాపు 900 వరకు కూడా ఈ యొక్క నర్సింగ్ సీట్లు అందుబాటులో రానున్నాయి. ఇక పారామెడికల్ కాలేజ్ విషయానికి వస్తే ఒక్కో పారామెడికల్ కాలేజీలో 60 సీట్లు చొప్పున 1680 పారామెడికల్ సీట్లు సైతం నైట్ రూమ్స్ అందుబాటులోకి రానున్నాయి. వీటికి సంబంధించినటువంటి తరగతులు కూడా ఈ డిసెంబర్ నెలాఖరు నుంచి కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఈ మొత్తం పారామెడికల్ కాలేజీ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇది ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూలు, నల్గొండ, నిర్మల్, రామగుండం, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, మెదక్, చిల్బుల్లాపూర్, ములుగు, నారాయణపేట, మహేశ్వరం, నర్సంపేట, యాదాద్రి, భువనగిరి, జోగులాంబ, గద్వాల జిల్లాలో ఇది అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా ఈరోజు నుంచి ముఖ్యమంత్రి వర్చువల్గా ప్రారంభించినట్టు మొత్తంగా అంబులెన్స్లు సైతం ఈ యొక్క 108 సేవల కోసం 136 అంబులెన్స్లు, అదేవిధంగా 102 సేవల కోసం 77 అంబులెన్స్లు సైతం ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకోసం 45 కోట్లు కూడా ఖర్చు చేయడం జరిగింది. ప్రతి జిల్లాకు ఒక చొప్పున ట్రాన్స్జెండర్ క్లినిక్లు సైతం ఈరోజు వర్చువల్గా ప్రారంభించనున్నారు. అటు ఉస్మానియా, అదేవిధంగా గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినటువంటి ట్రాన్స్జెండర్ క్లినిక్లు ఇప్పటికీ సత్ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ప్రతి జిల్లాకు ఒక చొప్పున ట్రాన్స్జెండర్ క్లినిక్ ఉండాలి అని భావిస్తున్నారు. సర్కారు ఇంటికి సంబంధించి ఈ రోజు నుంచి వీటిని 33 జిల్లాల్లో అందుబాటులో తీసుకొచ్చేందుకు కూడా వర్చువల్గా ప్రారంభించనుంది. ఇక ఈ విధంగా వివిధ విభాగాలకు సంబంధించి అంటే అటు నర్సింగ్ కావచ్చు, పారామెడికల్ కాలేజెస్, అదేవిధంగా ట్రాన్స్జెండర్ క్లినిక్లని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభించున్నారు. ఇక ఫుడ్ సేఫ్టీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ నుంచి జెండా ప్రారంభిస్తారు. మొత్తం 102 వాహనాలు ఏవైతే ఉన్నాయో 300కు పైగా వాహనాలు వాటన్నిటిని జెండా ఊపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ప్రారంభించున్నారు. కెమెరా పర్సన్ దేవేందర్తో రమ్య.